నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. ఆగస్టు 2, 2025 దిన ఫలితాలు, గ్రహ ఫలితాలు, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావాలు, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా మేషరాశి వారి యొక్క స్థితిని చూసినట్టయితే వీరి యొక్క గ్రహస్థితి చంద్రుడు వృషభంలోను, అశ్విని నక్షత్రం 4వ పాదంలో సంచారం చేస్తున్నాడు. అయితే ఈ కుజుడైతే కర్కాటకంలో సంచారం చేస్తున్నారు. అయితే వీరి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే కనుక ఆర్థిక విషయంలో స్వల్పంగా ఒడిదుడుకులు అంటే నష్టాలు, లాభాలు, పోగొట్టుకోవడాలు, రాబట్టుకోవడాలు ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అనవసరమైన ఖర్చులు కనబడుతున్నాయి. తర్వాత కుటుంబంలో సంతానానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక అంశము చర్చకి వచ్చే అవకాశము, నలుగురు కూర్చోవడము, వాళ్ళ గురించి చర్చ చేసుకునే అటట్టుగా సిచ్యుయేషన్స్ వచ్చేటట్టు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. పని స్థలంలో మీరు పనిచేసే చోట చురుకైన నిర్ణయాలు ఫాస్ట్గా తీసేసుకోవాలి. మీరు జాబ్లో కానీ లేదా రాజకీయంలో కానీ మీరు ఏ రంగంలో పనిచేస్తున్నా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యేటట్టుగా చూసుకోండి. అయితే పరిహారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానించడంతో పాటు కుజుడు రాహుకి రిలేటెడ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి ఈ రాసే కాదు, ఈ రోజంతా అన్ని రాశుల వాళ్ళు కుజుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మాత్రమే పరిహారాలు చేసుకోవాలి. అయితే ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 9 సార్లు, ఇందులో డిస్కౌంట్ లేదు, ఎక్సెప్షన్ లేదు, 9 సార్లు తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేసినట్టయితేనే కనుక మీ యొక్క కష్టాలు కానీ నష్టాలు కానీ పోగొట్టుకున్న వారు అవుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తూ కృత్తిక 2, 4 పాదాల మీద వృషభంలో ఉన్నాడు. శుక్రుడు మిథునంలో సంచారం చేస్తున్నాడు. అయితే ఈ సంచార ఫలితాల వల్ల కొత్త కొత్త అవకాశాలు మీకు వస్తాయి, కానీ నిలుపుకోలేని పరిస్థితిలో మీరు ఉంటారు. కుటుంబంలో ఆనందమైన వార్త వినబడుతుంది. భవిష్యత్తు విషయాలలో మీరు మంచి ఆలోచనలు చేయడంతో పాటు నిర్ణయాలు కూడా వెంటనే తీసేసుకోండి. ఈరోజు మంచిగా ఉంది, శుక్రుడు కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి పోస్ట్ పోన్ చేసే పని ఈ రోజు పెట్టుకోకండి. ఆరోగ్యం పట్ల మాత్రము అప్రమత్తతగా ఉండే ప్రయత్నం చేసుకోండి. పరిహారాలు విష్ణు సహస్రనామ పారాయణ చేయడము అన్ని విధాలా శ్రేయోదాయకము. విష్ణు సహస్రమే కదా, ఏముందిలే అని అనుకోకండి. విష్ణు సహస్రనామాలలో అన్నిటికీ సంబంధించిన పరిహారాలు ఒక్కొక్క నామంలో ఉంటాయి. మీరు శ్రద్ధగా చదివినట్టయితే అందులో కీలకంగా బాగా కనబడతాయి. కాబట్టి విష్ణు సహస్రమే కదా అని చులకనగా తీసేయకండి. తరువాత మిథున రాశి చూసినట్టయితే కనుక గ్రహస్థితి చంద్రుడు 12వ స్థానంలోను, శని భగవానుడు వక్ర స్థితిలో ధనస్సులో సంచారం చేస్తున్నాడు. అయితే ఫలితాలు ఎలా ఉంటాయంటే కొన్ని ముఖ్యమైన పనులు మీకు ఆలస్యంగా అయ్యేటట్టుగాను, పోస్ట్ పోన్ అయ్యేటట్టుగా కూడా కనిపిస్తున్నాయి. ఒత్తిడి, ఆందోళన చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే విదేశీ సంబంధాలతో పనిచేసే వాళ్ళు, అంటే విదేశాలతో టైఅప్ ఉండడం కానీ, విదేశాల కోసం పనిచేసిన వాళ్ళకి కానీ ఉత్తమమైన ఫలితాలు, అంటే ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము బుధగ్రహానికి సంబంధించిన గణపతికి పాలాభిషేకం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 11వ స్థానంలోను, లాభస్థానంలోను, 11వ స్థానంలోను, అందున లాభస్థానంలోను ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలు ఇస్తాడు. కుజుడు ఎక్కడున్నాడు అంటే కనుక మీ రాశిలోనే కర్కాటకంలోనే ఉన్నాడు కాబట్టి ఫలితాలు ఈరోజు అత్యంత శ్రేష్టమైన ఫలితాలు, లాభదాయకమైన ఫలితాలు ఇస్తున్నాడు. వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. శ్రద్ధతో కనుక మీరు చేసినట్టయితే సక్సెస్ సాధించే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉన్నాయి, కుటుంబ సహాయ సహకారాలు ఉన్నాయి. తర్వాత ఏ పని చేపట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థుల దగ్గర నుంచి, ఉద్యోగస్తుల దగ్గర నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఈ రోజు శుభప్రదమైన రోజు. వ్యాపారస్తులకు, పెట్టుబడులకు ఇలాగ అన్నిటికీ చాలా చక్కగా ఉంది. వేస్ట్ చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ పఠనం చేయడంతో పాటు ప్రత్యేకంగా చంద్రుడి కోసం ఒక చిన్ని మంత్రాన్ని ఇస్తున్నాను. దీన్ని 108 సార్లు తప్పనిసరిగా చదవండి, నో డిస్కౌంట్. ఓం చిం చంద్రాయ నమః అనే మంత్రం కానీ, ఓం సోం సోమాయ నమః అనే మంత్రాన్ని కానీ మీకు ఏది సులువు ఉంటే అది 108 సార్లు తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 10వ ఇంట్లోను, సూర్యుడు కర్కాటకంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ ఫలితాలు ఉద్యోగ రంగంలో మీకు మంచి గుర్తింపు రావడంతో పాటు మీరు అనుకున్న ప్రమోషన్స్ కానీ, ప్యాకేజీ పెరగడం కానీ ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అధికారులతో గతంలో ఏవైనా ముడిపడ్డ విషయాలు ఇబ్బందికరంగా ఉన్నవి ఈ రోజు తొలగిపోయి మంచి సామరస్యం ఏర్పడే అవకాశం కనబడుతోంది. అయితే పరిహారంగా ఆదిత్య హృదయాన్ని తప్పనిసరిగా పఠించడంతో పాటు స్వామివారికి ఎర్రని పండు, ఎర్రని వస్త్రాన్ని దానంగా ఇచ్చుకున్నట్టయితే మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు.
తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 9వ ఇంట్లోను, బుధుడు మిథున రాశిలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ ఫలితాలు ఎలా ఉంటాయంటే, భవిష్యత్తుకు మీరు ఏ ప్రణాళికలు వేసుకున్నా, పెట్టుబడిలో కానీ, సేవింగ్స్లో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, మీరు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రోజుని వృధా చేసుకోకండి. నూతన గమ్యాల గురించి, అంటే మీరు ఏదైనా కొత్తగా చేయాలనుకున్నా, కొత్తగా ఇల్లు కొనుక్కోవాలన్నా, కొత్తగా ఏదైనా ప్రారంభించాలన్నా, దానికి కూడా ఈ రోజు చక్కని రోజు. అస్సలు వృధా చేసుకోకండి. అయితే ఈ రోజు మాత్రం మీరు శాంతంగా వ్యవహరించాలి. కోపం కానీ, అబద్ధం మాట్లాడడం కానీ, లేదా అంటే ఒకళ్ళ మీద తిరగబడ్డాలు కానీ, ఇలాంటి వాటికి ఈ ఒక్కరోజు కొంచెం దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రయాణాలు మేలు కలిగిస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబపరంగా చాలా చక్కగా ఉండబోతోంది. ఆకస్మిక ధనప్రాప్తి వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే మీరు చేయదగిన పరిహారము, దక్షిణామూర్తికి పూజ చేయడంతో పాటు స్వామివారి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి అష్టమంలో చంద్రుడు, శుక్రుడు మిథునంలోను సంచారం చేస్తున్నారు. ఈ ఫలితాలు ఎలా ఉంటాయంటే, కొంతమందికి అకారణంగా మిమ్మల్ని విమర్శించే అవకాశం ఉంటుంది. మీ తప్పు లేకపోయినప్పటికీ మిమ్మల్ని విమర్శించడమో, దెప్పిపడడమో, లేదా మిమ్మల్ని డిమోటివేట్ చేయడమో, ఇలాంటివేవో చేస్తారు. మీరు అస్సలు పట్టించుకునే ప్రయత్నం చేసుకోకండి. నిద్ర లేకపోవడము, ఒత్తిడితో కూడినటువంటి పని చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయంలో కొంచెము సమన్వయం పాటించడము, ఓర్పుని పెట్టుకునే పరిస్థితి చేసినట్టయితే కనుక కొంత సానుకూలంగా ఉంటుంది. అయితే కుటుంబంలో మంచి అనుకూలమైన వాతావరణం ఉండడంతో పాటు కుటుంబం మీకు ఈ సమయంలో సపోర్ట్ ఇచ్చే అవకాశం కూడా ఎక్కువ కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, మంగళ గ్రహానికి సంబంధించిన మంత్రం కానీ, జపం కానీ, హోమం కానీ మీ శక్తి కొద్దీ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఈరోజు నలుపు రంగు వస్త్రాన్ని కానీ, నలుపు రంగు వస్తువును కానీ దానంగా ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే, చంద్రుడు 7వ ఇంట్లోను, కుజుడు కర్కాటకంలోకి మారాడు. అయితే ఫలితాలు జీవిత భాగస్వామితో, అంటే మీ భార్యతో కానీ, వ్యాపారంలో భాగస్వామితో కానీ తేలికపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారంలో లాభాలు, మిత్రులతో మంచి సంబంధాలు కలిగేటట్టుగాను, మీరు ఏ పని చేసినా ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందుతారు. కొన్ని పనులు అవుతాయి, కొన్ని పనులు పోస్ట్ పోన్ అవుతాయి. అవ్వకుండా పోదు, పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము, శివాలయంలో మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే కొంత వెసులుబాటు ఉండే అవకాశం ఉంది. తదుపరి రాశి ధనుసు రాశి. మీ రాశిలో చంద్రుడు 6వ ఇంట సంచారం చేస్తున్నాడు. శని తిరోగమనంలో మీ రాశిలోకే వచ్చాడు. కాబట్టి వ్యాధుల మీద జాగ్రత్త అవసరము, అనగా వ్యాధులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. గతంలో ఎవరికైనా వ్యాధులు ఉంటే కనుక దాన్ని గురించి కొంచెం పట్టించుకుని డాక్టర్ పర్యవేక్షణ చేసుకోండి. పనిలో నిదానం ఉండేటట్టుగాను, స్తబ్దుగా ఉండేటట్టుగాను, ఉత్సాహం లేకుండా ఉండడము, ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు, రాజకీయ నాయకులకు, వ్యాపారస్తులకు చిరాకులు కలగడము, విసుక్కోవడము, కొన్ని ఇబ్బందులు తల ఎత్తుతున్నాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి, సంయమనం పాటించండి, లేదంటే కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసంతోనే ఈరోజు మీరు ముందుకెళ్లాల్సిన పరిస్థితి కనబడుతోంది. పరిహారంగా హనుమాన్ చాలీసా పఠనం చదవడంతో పాటు బెల్లాన్ని దానంగా ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి, చంద్రుడు 5వ ఇంట సంచారం చేస్తున్నాడు. శని భగవానుడు 2వ ఇంట సంచారం చేస్తున్నాడు. అది వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. ఈ సంచార ఫలితాలు, సంతాన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రేమ విషయాలలో అపార్థాలు, కుటుంబంలో అపార్థాలు, విద్యార్థులకు మాత్రమే ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. మిగతా అందరికీ మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడు యొక్క సహస్రనామాలు కానీ, అష్టోత్తర నామాలు కానీ చదివినట్టయితే కనుక కొంత వెసులుబాటు ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి, చంద్రుడు 4వ ఇంట్లోను, గురుడు మేషంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు, ఇంటి పనుల్లో కొంత అస్తవ్యస్తత ఏర్పడము, ఆస్తి వ్యవహారాలు ముందుకెళ్లేటట్టుగా కనబడుతోంది. కుటుంబంలో కొంచెం అశాంతి కలిగేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారాలు, సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేయించుకున్నట్టయితే మంచిది. లేదు అనుకుంటే కనుక వ్రతానికి సంబంధించిన
కథ చదువుకున్నా కానీ మంచి ఫలితాలను పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 3వ ఇంట సంచారం చేస్తున్నాడు. గురువు రాశ్యాధిపతి అయిన మేషంలో సంచారం చేస్తున్నాడు. అయితే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే, మీరు ధైర్యంగా ముందు అడుగు వేసినప్పటికీ కొంతమంది మిమ్మల్ని వెనక్కి లాగే పరిస్థితి గోచరిస్తోంది. స్నేహితుల నుంచి శుభవార్తలు వింటారు. సంకల్ప బలంతోనే మీరు ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గురువారం రోజు ఈ రోజు కూడా మీరు గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకుని గురుగ్రహ మంత్రాన్ని కనుక చదివినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ రోజు చెప్పదగిన గ్రహస్థితులు, పరిహారాలు, సూచనలు. నమస్తే.